జాయసి చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజపి జయసి కేశవ. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేల వినియోగించుచున్నావు. వ్యామిశ్రేణివ వాక్యేన బుద్ధిం మోహాయసీవ మే తదేకం వద నిశ్చ ఏన శ్రేయో ఓమానుయాం. కలగా పులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెలుపుము. లోకోస్మి ద్వివిధా నిష్టా పురా ప్రోక్త మాయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓ అనగా అర్జున, ఈ లోకమున రెండు నిష్టలు గలవని ఇంతకు ముందే చెప్పి ఉంటుంది. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము, దాని ద్వారా యోగులకు కర్మయోగము ద్వారా నిష్ట కలుగును. కర్మణామనారంభ వైష్ణర్మ్య పురుషో స్మృతి నచ సనాదేవ సిద్ధం నమ దిగచ్చతి. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మము అనగా యోగనిష్టాది సిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యానిష్టను అతడు పొందజాలడు. హి కశ్చిత్ క్షణమాపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే యావసః కర్మ సర్వ ప్రకృతి జై గుణే. ఏ మనుష్యుడైనను ఏ కాలమందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు. ఏలనన మనుష్యులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తి కర్మను ఆచరించవలసి ఉండును. కర్మేంద్రియాణి సంయమ్య హస్తే మనసా స్మరా ఇంద్రియార్థం విమూఢాత్మా మిథ్యాచార సముచ్యతే. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించినట్టు మూడిని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. యస్వింద్రియాణి మనసా నియమ్యారభంతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. కానీ అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు.
నియతం కురు కర్మత్వం కర్మధ్యాయో యా కర్మణః శరీరయాత్రాం పిచతేన ప్రసిద్ధేద కర్మణః. నీవు శాస్త్ర సహిత రక్త కర్మలను ఆచరింపము. ఏలనన కర్మలను చేయకుండుట కంటెను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు. ప్రాణులన్నీ అన్నము నుండి జన్మించను. అన్నోత్పత్తి వర్షము వలన ఏర్పడను. యజ్ఞము వలన వర్షములు కురియును. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు, వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడై పరమాత్మ నుండి ఉద్భవించినవి తెలుసుకొను. అందువలన సర్వవ్యాప్తియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఓం శ్రీకృష్ణార్పణామి. లైక్ చేయండి ప్లీజ్.